రైతులు సేంద్రియ ఎరువుల ద్వారా పంటలు పండించాలని డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కోరారు. కర్నూలు జిల్లా కొడుమూరు మండలం లద్దగిరి గ్రామంలో రైతులకు మామిడి ఉద్యాన పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నంద్యాల, కర్నూలు జిల్లాలకు చెందిన వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొని పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. హంద్రీనివా కాలువ ఉన్నందున రైతులు హార్టికల్చర్ పంటలు సాగు చేయాలని ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. రైతుకు ప్రతి సంవత్సరానికి ఫుడ్ బెనిఫిట్ ప్రతి సంవత్సరం రావట్లేదు, కనిపిస్తుంది. రైతులను కాపాడాలి ఉద్దేశాన్ని నేను దాదాపు 3 నెలలు కష్టపడి నేను నా ఫ్రెండ్ రాజ్ ప్రతాప్ రెడ్డి, తర్వాత రామాయణ దేశాయి కలిసి రైతుల్ని అంటే హార్టికల్చర్లో ఏ రకం పంట పెడితే బాగుంటుంది ఉద్దేశాన్ని నేను చాలా తోడిపోయాం. రాజమండ్రిలో కూర్చొని దాదాపు మా ఇంట్లో 300 వెరైటీస్ ఉన్నాయి. అందులో ఇక్కడ దాదాపు 50 రకాలు పెట్టాం మేము. అది ఇంపోర్టెడ్ కానీ కొన్ని పాత కానీ పెట్టాం. మార్కెట్లో మంచి రేట్, ఆర్గానిక్, ప్యూర్ ఆర్గానిక్. దీనివల్ల రైతులు 1 ఎకర పెట్టుకోండి కూడా చాలు, ఎకర పెట్టుకొని దానికి నచ్చిన వెరైటీ తీసుకొని 1 ఎకర పెట్టుకుంటే మంచి డబ్బు వస్తుంది. ఆర్గానిక్ పెడితే మంచి మార్కెట్, మంచి డిమాండ్ ఉంది. ఆర్థిక పరిస్థితి పెరిగే పోవచ్చు. మనం నీళ్ళు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి హార్టికల్చర్ కూడా సబ్సిడీ ఇస్తారు. లేక ఫ్రూట్స్కి మంచి డిమాండ్ ఉంది. ఈరోజు గ్రామాలు కూడా ప్రతి ఒక్కరు ఫ్రూట్స్ తింటారు. కాన్సెప్ట్ మారిపోయింది. ఇంతకుముందు ఫ్రూట్స్ తినేవాళ్ళు తక్కువ. ఇప్పుడు ప్రజలు కూడా చాలా మంది ఫ్రూట్ తినాలి అని డైవర్ట్ చేసుకున్నారు. జామ కానీ, మామిడి కానీ, రకాల సీతాఫలం కానీ. ఇంతకుముందు పూర్వం మన పంట దొరికేది కాదు, ఇప్పుడు పంటలు దొరుకుతుంది పండు. కానీ ప్రజలు కూడా ఆరోగ్యం దృష్టి పెట్టుకొని పంట తింటే బాగుంటుంది చూస్తేనే వాళ్ళ కాన్సెప్ట్ చేంజ్ చేసుకుంటున్నారు. మనం కూడా అగ్రికల్చర్ పాటు హార్టికల్చర్ పోతే బాగుంటుంది చూస్తేనే మా ఊరు కూడా చాలా మంది ఇబ్బంది పెట్టారు. అంటే వాటర్ ఉంది కానీ బేస్ వాటర్ మాకు అంతరి ఉంది కాబట్టి మాకు వాటర్ ఉంటుంది. కాలువ ఉంది కాబట్టి మా ప్రాంతంలో ఇబ్బంది లేకుండా హార్టికల్చర్ వైపు చూపిస్తారు. హార్టికల్చర్ మంచిది. అగ్రికల్చర్లో కాంపిటీషన్ పెరిగిపోయింది, బుడ్డ డిమాండ్ లేదు. అంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.